ఉంటే పేదల పథకాలపై కూటమి కుట్రలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇన్పుట్ సబ్సిడీ, విద్యా దీవెన చెల్లింపులను ఈసీ నిరాకరించింది. ఖరీఫ్ పంటకు రైతులకు సహాయం అందకుండా ఈసీ మోకాలడ్డింది. టీడీపీ, బీజేపీ, జనసేన ఒత్తిడితో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. స్క్రీనింగ్ కమిటీ సిఫార్సు చేసిన నిరాకరించింది ఈసీ. తెలంగాణలో రైతు భరోసా, పంట నష్ట పరిహారానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఈసీ ఏపీలో మాత్రం రైతులకు ఇన్పుట్ సబ్సిడీ చెల్లింపుకు నిరాకరించింది. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, చెప్పండి. సో ఈ ఒత్తిడి ప్రభావమే అనుకోవచ్చా? ఇటు తెలంగాణలో చెప్పని అడ్డు ఏపీలో ఎందుకు చెబుతున్నట్టుగా అని సామాన్య ప్రజలు కూడా విస్తుపోతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? అది ఖచ్చితంగా ఇప్పుడు ఈసీ తీసుకున్నటువంటి నిర్ణయం ప్రధానంగా కూటమి నేతలు చేసినటువంటి ఒత్తిడి వల్ల, ఫిర్యాదుల వల్ల, ప్రత్యక్షంగా పరోక్షంగా చేసినటువంటి ఫిర్యాదుల వల్ల తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన పార్టీలు ఇప్పుడు పేదల పథకాలపైన పగపట్టినట్టు వ్యవహరిస్తూ ఉన్నారన్న అంశం రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. అయితే ఎన్నికల కమిషన్ కూడా తీసుకునే నిర్ణయం అనేది ఇప్పుడు అటు రైతులకు, విద్యార్థులకు, మహిళలకు శరాఘాతంగా మారింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇన్పుట్ సబ్సిడీ చెల్లింపు దాదాపుగా 847 కోట్ల రూపాయలను 6,95,000 మంది రైతులకు చెల్లించాల్సినటువంటి ఇన్పుట్ సబ్సిడీని ఇది ప్రతి ఏటా జరిగేటువంటిది. అదేవిధంగా రైతుకు జరిగినటువంటి నష్టానికి ఇచ్చినటువంటి పెట్టుబడి సహాయం ఇది. దాన్ని ఒకవైపు తెలంగాణలో రైతు భరోసాకు నిధుల విడుదలకు, పంట నష్టపరిహారం విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి ఈసీ దేశమంతా ఎన్నికల కమిషన్ ఒకేలా ఉంటుంది, దేశమంతా ఎన్నికల కమిషన్ నిబంధనలు ఒకేలా ఉంటాయి, దేశమంతా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఒకేలా ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఇక్కడ తెలంగాణలో అనుమతి ఇచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం రైతులకు సంబంధించినటువంటి ఇన్పుట్ సబ్సిడీకి అనుమతి ఇవ్వకపోవడం, అది గతంలో చెల్లించాల్సిందే, అది ఎప్పుడో తీసుకున్నటువంటి నిర్ణయం. స్క్రీనింగ్ కమిటీ సిఫార్సును కూడా తిరస్కరించడం అన్నది ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. మరొకవైపు విద్యార్థులకు గత 5 సంవత్సరాలుగా ప్రతి క్వార్టర్కి విద్యార్థులకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్, విద్యా దీవెన నిధులు విడుదలవుతాయి. ఇది కూడా 650 కోట్ల రూపాయలు చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని కూడా నిధులు సమకూరిన తర్వాత కూడా ఆ నిధులు చెల్లించుకున్న ఎన్నికల కమిషన్ ఇప్పుడు డిఫర్ అవ్వడం, వాస్తవానికి ఎందుకు డిఫర్ అవుతున్నారో కూడా ఒక వివరణ కూడా లేకుండా సీఈఓ ఆర్డర్స్ ఇవ్వడం అనేది ఇప్పుడు తీవ్ర వివాదాస్పదం అవుతుంది. మరొకవైపు చేయూతకు సంబంధించినటువంటి నిధులు విడుదలకు కూడా ఆల్రెడీ లాంచ్ చేసిన స్కీమ్ ఇది. ఆల్రెడీ ఆ చెల్లింపులు ఇప్పటికీ అనేక విడతలుగా జరిగినటువంటి స్కీమ్స్ ఇవి. వీటికి కూడా చెల్లించకుండా అడ్డుకోవడానికి గతంలో అయితే 2019 ఎన్నికల పోలింగ్ తేదీకి ముందు కూడా పసుపు కుంకుమ కింద అప్పటికప్పుడు కేవలం 3 నెలలకు తీసుకొచ్చినటువంటి పథకాలకి నిధుల చెల్లింపుకి అంగీకరించినటువంటి ఈసీ ఇప్పుడు మాత్రం బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారని, తెలుగుదేశం పార్టీ నాయకులు ఫిర్యాదు చేశారని, జనసేన నాయకులు ఫిర్యాదు చేశారని చెప్పి అడ్డుకోవడం పట్ల ఈసీ ఒక స్వతంత్ర ప్రతిపత్తి పైన ఇప్పుడు ప్రశ్నార్థకంగా అసలు ఎన్డీఏ కమిషనా, ఎన్నికల కమిషన్ అని ఒక ప్రశ్న తలెత్తేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయం అనేది ఇప్పుడు రాజకీయాలు ఎలా ఉన్నా సరే రైతులకి ఇప్పుడు రేపు ఖరీఫ్లో పెట్టుబడి సహాయానికి తీవ్రమైనటువంటి ఇబ్బంది కలిగేది. రైతులు వ్యవసాయం చేయాలంటే ఈ 7 లక్షల రైతుల కుటుంబాలకి ఇప్పుడు పెట్టుబడి సహాయం మళ్ళీ వడ్డీ వ్యాపారుల దగ్గరికి వెళ్ళి, కాల్మనీ వ్యాపారుల దగ్గరికి వెళ్ళి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి తలెత్తేలాగా ఈసీ నిర్ణయం ఉంది. దీన్ని ఖచ్చితంగా పునరాలోచించాలని ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అయితే సామాన్య ప్రజలు అడుగుతున్న మరో ప్రశ్న, వాళ్ళలో మదిలో మెదులుతున్న ఇంకో అంశం, ఇందుకేనా కూటమి కోసం పాకులాడింది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అనేది వినిపిస్తోంది. దాని గురించి ఏమని చెప్తారా? ఖచ్చితంగా, ఎందుకంటే కూటమి కట్టింది ఎన్నికల కమిషన్ పైన ఒత్తిడి తీసుకురావచ్చని, కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ ఉంటుందని, ఇదే రాజకీయంగా చంద్రబాబు ఆలోచించింది. ఇది ఒకటి. అందుకోసమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ప్రయోజనాలకు సంబంధించి కానీ, ప్రత్యేక హోదాకు సంబంధించి కానీ, పోలవరం నిధులు కానీ దీనిపైన ఎటువంటి ఒడంబడిక లేకుండా, ఎటువంటి ప్రకటన లేకుండా, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉపసంహారం లేకుండానే పొత్తు పెట్టుకోవడానికి కేవలం చంద్రబాబుకి లేదా జనసేనకి ఎన్నికల్లో సర్వే అవ్వడం కోసం, ఎన్నికల పోల్ మేనేజ్మెంట్ కోసం ఇటువంటి ఒత్తిడి తీసుకురావడానికి. అందుకనే వరుసగా చూస్తూనే ఉన్నాం. అధికారుల మార్పులు, డీజీపీని మార్పు చేసిన, ఇంటెలిజెన్స్ చీఫ్ని మార్పు చేసిన, ఎస్పీలను మార్చిన, ఇవన్నీ చేస్తున్నది కూడా అదే ధోరణిలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అది కూడా కొన్ని కులాలకు సంబంధించినటువంటి అధికారులు, కొన్ని మతాలకు సంబంధించినటువంటి అధికారులు మాత్రమే టార్గెట్ చేసి బదిలీ చేయడం అన్నది కూడా. సో రాజకీయంగా ఈ అంశాలన్నింటినీ కూడా ప్రజలు కూడా దీన్ని వెనుకున్నటువంటి సీక్రెట్ ఏంటో తెలిసిపోయింది. సో ఎన్నికల కమిషన్ పైన ఒత్తిడి తీసుకురావడం కోసం ఈ కూటమి ఏర్పడిందన్న అంశం కూడా. అయితే ఇప్పుడు ప్రజలు రాజకీయాలు ఎలా ఉన్నా సరే ప్రజల్ని ఇప్పుడు ఆ సమిధులుగా మార్చడం, ప్రజల్ని బాధితులుగా మార్చడం వల్ల, ఎన్నికల కమిషన్ నిర్ణయాల వల్ల ప్రజలు బాధితులుగా మొన్న చూసాం. పెన్షన్ల పంపిణీని అడ్డుకోవడం వల్ల 40 మంది చనిపోయినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు అందుకోసమని ఎన్నికల కమిషన్ నిర్ణయాలు ఇప్పుడు వివాదాస్పదంగా మారుతున్నాయి. హరి, ఓకే సతీష్. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నిన్నే జగన్.